సూర్యసేన క్రికెట్ తాండవాన్ని చూపించింది ఈరోజు జింబాబ్వేతో మ్యాచ్లో 20 ఓవర్స్లో 256 పరుగులు చేసింది. అసలు ఎంత వెళుతుందో అనుకున్న సందర్భం. జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్స్కి 256 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. 4 వికెట్లను కోల్పోయి హాఫ్ సెంచరీలతో అద్దరగొట్టారు అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. తక్కువేం కాదు. నిజంగా ఇక్కడ మాత్రం మాట్లాడుకోవాల్సింది పవర్ఫుల్ కిక్ స్టార్ట్ ఇచ్చిన సంజు శాంసన్. నిజంగా ఏ మూమెంట్లో టీంలోకి వచ్చాడో, లాస్ట్ మూమెంట్ టీంలోకి వచ్చి రింకు సింగ్ ప్లేస్లో వచ్చిన సంజు శాంసన్ అసలు ఎందుకు వచ్చాడా అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటున్న సందర్భంలో విమర్శకులకి తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. అభిషేక్ శర్మతో జోడీగా దిగిన సంజు శాంసన్ సంజు శాంసన్ వచ్చిన తర్వాత ఆ కిక్ స్టార్ట్ వచ్చిందబ్బా. ఆ తర్వాత అభిషేక్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ అది 6ల మోత ఒక ఓవర్లో కొట్టిన షాట్లు లాంగ్ ఆన్లో కొడుతున్నాడు, పుల్ షాట్స్ కొడుతున్నాడు, కవర్ డ్రైవ్ ట్రై చేశాడు, ఆఫ్ సైడ్ కొట్టాడు. 6 బాల్లకి 6 వైవిధ్యమైన షాట్లు కొట్టి మైమర్పించాడు ఈరోజు అభిషేక్ శర్మ. తన బ్యాట్తో సమాధానం ఇచ్చిన రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టీమిండియా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కమిట్మెంట్ అంటే ఏంటో చూపించారు అందరూ కలిసి ఈరోజు. ఎందుకంటే 20 ఓవర్లలో 256 పరుగులు చేసిన సందర్భంలో ఏ ఒక్కరో కాదు, అందరూ తలో చేశారు. సంజు శాంసన్ 15 బాల్లో 24 పరుగులు కొట్టి టీమిండియాకు ఒక కిక్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఆ ఊపు అందుకున్నాడు. 30 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 24 బాల్లో 38. అఫ్కోర్స్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కలిసి స్కోర్ బోర్డుని పరిగెట్టించారు. 6 ఓవర్లకే ఏకంగా 70కి వెళ్ళిపోయింది అన్నట్టుగా స్కోర్ కొట్టారు అక్కడ. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు. స్ట్రైక్ రేట్ దాదాపుగా మన ఇండియా స్కోర్తో ఈక్వల్. 253 స్ట్రైక్ రేట్తో 3 4లు 2 6లు కొట్టి ఉన్న 13 బాళ్ళు 2 ఓవర్ల ఒక మాట మాట్లాడుకోవాలంటే 13 బాల్స్లో ఏకంగా 33 పరుగులు చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీని స్ట్రైక్ రేట్తో కొట్టి పాడేశాడు అంతే. 23 బాల్స్లో 50 హాఫ్ సెంచరీ స్కోర్ చేసి తానంటే ఏంటో చూపించాడు. ఆల్రౌండర్ అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుంటుందో లాస్ట్లో కిక్ స్టార్ట్ ఇచ్చాడని చెప్పుకోవాలి అక్కడ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడినప్పుడు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ భారత విజయానికి వేరే తిలకం దిద్దుతా అన్నట్టుగా లాస్ట్లో ఏ మెరుపులబ్బావి. మీరైనా స్ట్రైక్ రేట్ ఏంటో చూపిస్తారని చెప్పి స్ట్రైక్ రేట్లో పోటీ పడ్డారు ఈరోజు. అది కూడా 253 స్ట్రైక్ రేట్ సూర్యకుమార్ యాదవ్, 217 స్ట్రైక్ రేట్తో హార్దిక్ పాండ్యా, 275 స్ట్రైక్ రేట్తో తిలక్ వర్మ. ఆ 6ల మోత మోగుతూ ఉంటే బాల్ ఎత్తుక్కోలేకపోయారు జింబాబ్వే వాళ్ళు.